నా ప్రీవియస్ వ్లాగ్ చూసే ఉంటారా? యాక్చువల్లీ వ్లాగ్ కాదు, టూ వ్లాగ్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆమ్స్టర్డామ్ది. సూపర్ ఉంది ఆమ్స్టర్డామ్. ఎవరైనా చెక్అవుట్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. యూ విల్ లవ్ ఇట్. అది మాత్రం నేను రాసిస్తాను మీకు. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డే 3 ఇన్ ఆమ్స్టర్డామ్ ఈరోజు మనకి ద మెయిన్ రీజన్ అసలు ఆమ్స్టర్డామ్ రావడానికి మేము వెళ్ళాలనుకుంది క్యూకెనాఫ్. ఇది స్ప్రింగ్ సీజన్ కాబట్టి టులిప్ ఫెస్టివల్ ఉంటుంది ఇక్కడ, లైక్ టులిప్ సీజన్ ఉంటుంది. అప్పుడే ఈ మార్చ్ అండ్ మేలో ఇవి స్టార్ట్ అవుతాయని నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో వీఆర్ గోయింగ్ టు ద క్యూకెనాఫ్, ద మోస్ట్ టాప్ రేటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఆమ్స్టర్డామ్. సో దానికి వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఐ థింక్ ఫుల్ అవుట్ఫిట్ ఇప్పుడు కనిపించదు. ఫుల్గా ఫ్లైట్స్ వెళ్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెవీగా ఉన్నట్టుంది. జస్ట్ సెకండ్. యా, సో ఇది నా ఫుల్ అవుట్ఫిట్. మేబీ ఇక్కడ మీకు కనిపించదు అనుకుంటా, కమింగ్ వీడియోలో ఎలాగో చూస్తారు. సో యా, ఇది డీటెయిల్స్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇయర్ రింగ్స్ ఎవరైనా గుర్తుపట్టుంటే లెట్ మీ నో, నేను ఇది ఎక్కడ కొన్నానని చెప్పేసి. జస్ట్ ఇన్ కేస్ అవుట్ఫిట్ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా, లెట్స్ గో. టైం వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 11 అవుతుంది. వీఆర్ ఆల్రెడీ లేట్. నేను ఆల్రెడీ లేట్ వచ్చాను కాబట్టి లేట్ అవుతుంది. సో నేను గెట్ రెడీ విత్ మీ అవి ఏమీ షూట్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ నాకు చెప్పండి, ఐ షూట్ అది. సో యా, లెట్స్ గో. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి క్యూకెనాఫ్, విచ్ ఇస్ గార్డెన్ ఆఫ్ యూరోప్. సో తెలియని వాళ్ళ కోసం లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ. సో క్యూకెనాఫ్ మనం టికెట్స్ బుక్ చేసుకోవాలని సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తాం కదా, అక్కడ మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జస్ట్ ఎంట్రీ టికెట్, విచ్ ఇస్ అరౌండ్ 19 to 20 euros, అంటే 1800 to 1900 INR పడుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి హాప్ ఆన్ హాప్ ఆఫ్ లాగా మనకు రౌండ్ ట్రిప్ ఉంటుంది. అంటే మన సెంట్రల్ స్టేషన్ ఆర్ఏఐ నుంచి కానీ లేదా హర్లిన్ స్టేషన్ నుంచి కానీ అలా డిఫరెంట్ స్టేషన్స్ నుంచి క్యూకెనాఫ్ వాళ్ళది సపరేట్ బస్సు ఉంటుంది. సో మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఆ స్టాప్కి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళ బస్సులో తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ రిటర్న్లో కూడా ఆ స్టాప్లో వదిలేస్తారు. అక్కడి నుంచి మీరు మీ హోటల్కి వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు డిఫరెంట్ రైడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక బోట్ రైడ్ ఉంటుంది, బోట్ రైడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలా చాలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, అస్సలు ఆ రౌండ్ ట్రిప్ అనేది సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు బస్ అక్కడి నుంచే ఎవరైతే ఈ రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళ బస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టాప్ వరకు మేమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్ళాలి, వాళ్ళైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచే వెళ్ళాలి. బట్ అక్కడి నుంచి మనము రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోకపోయినా ఇట్స్ సింగిల్ బస్ విచ్ ఇస్ ఫర్ 45 minutes. సో అనవసరంగా మీరు ఆ రౌండ్ ట్రిప్ కోసం వాళ్ళకి 13-14 euros ఎక్స్ట్రా ఇచ్చే బదులు అదే 13-14 euros మీరు టికెట్ కొనుక్కుంటే 1 day పాస్ మీరు మొత్తం ఆమ్స్టర్డామ్ తిరగొచ్చు. సో వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. సో అక్కడ బ్లఫ్ అయ్యి మాత్రము మీరు క్యూకెనాఫ్ రౌండ్ ట్రిప్ టికెట్ మాత్రం తీసుకోకండి. ఎంట్రీ టికెట్, క్యానల్ క్రూజ్ అవన్నీ ఇక ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకు ఉంటాయి. సో ఫైనల్గా మేము 45 minutes ట్రావెల్ చేసి క్యూకెనాఫ్కి స్టార్ట్ అయిపోయాము, రీచ్ కూడా అయిపోయాము. సో మేము అస్సలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 12-12:30 అవుతుంది. ఆకలి వేస్తుంటే బయట గ్రాబ్ అండ్ గో కనిపించింది. సో బై లోపల ఉంటాయో లేవో, కాస్ట్ ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి బయటే ఆ సల్ల శాండ్విచ్ తీసుకొని వెళ్ళాక దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. చాలా యమ్మీ ఫుడ్ పెద్ద ప్లేస్లో కనిపించింది. షర్ట్ అనుకున్నాము. బేసికల్గా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 10 years బ్యాక్ మా హస్బెండ్ వచ్చారు. సో అప్పుడు ఏం లేవు కాబట్టి ఇప్పుడు కూడా ఉండవేమో అనే అజంప్షన్లో ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది మాకు. సో ఆ శాండ్విచ్ తినేసి అక్కడ మ్యాప్స్ దొరుకుతాయి, ఆ మ్యాప్ తీసుకోవడం అసలు మర్చిపోకండి. అందులో క్లియర్గా రాస్తారు మొత్తం క్యూకెనాఫ్ ఎక్కడుంది, ఎంత హెక్టార్స్లో ఉంది, అండ్ ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, టూరిస్టిక్ స్పాట్స్ ఏమున్నాయి అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మీరు మీ వేని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఎంత తిరిగినా క్యూకెనాఫ్ ఇస్ వెరీ బిగ్, మీరు మొత్తం తిరగలేరు. సో మీ ప్రయారిటీ సెట్ చేసుకోండి. మీకు విండ్మిల్ చూడాలా, లేక వ్యూ పాయింట్ చూడాలా, లేక ఏం చూడాలి అని చెప్పేసి ఆ ప్రయారిటీస్ బట్టి ఆ మ్యాప్లో మ్యాప్ చేసుకుంటూ మీరు వెళ్ళాలి. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ అనుకోండి. ఎంత తిరిగితే అంత తిరగండి. మీకు ఎంట్రీ టైంలో వెళ్తే ఎగ్జిట్ టైం వరకు మిమ్మల్ని ఆపేదేం లేదు. మీ ఓపిక మీ అది అనమాట. సో కమింగ్ టు క్యూకెనాఫ్. సో బేసిక్గా ఈ క్యూకెనాఫ్ అనేది మనకి ఈ టైం, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అనమాట.
స్ప్రింగ్ సీజన్లో అరౌండ్ మిడ్ మార్చ్ నుంచి మిడ్ మే వరకు స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఇస్ ద బెస్ట్ సీజన్ టు విజిట్ క్యూకనాఫ్. ఇది మనకి లీసీలో ఉంటుంది, లైక్ నెదర్లాండ్స్ నుంచి 40 minutes అవే. బట్ ట్రావెల్కి ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బల్బ్ రీజియన్ అనమాట, ఎందుకంటే ఆ ఏరియా మొత్తము టులిప్స్ ఫార్మ్స్కి చాలా ఫేమస్. సో ఈ క్యూకనాఫ్ వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ అరౌండ్ వాళ్ళు 7 million ఫ్లవర్ బల్బ్స్ని ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తారు జస్ట్ ఫర్ దిస్ టూరిస్ట్ స్పాట్. అంటే 32 hectares 79 acresలో వీళ్ళు ఈ ఫ్లవర్స్ అన్ని ప్లాన్ చేస్తారంట. సో ఇది చాలా పెద్దది, అంటే చాలా పెద్దది టులిప్. ఆల్ ఓవర్ యూరప్లో దిస్ ఈజ్ బెస్ట్ గార్డెన్ ఫర్ టులిప్స్ అనుకోవాలి. సో ఇలా టూరిస్టిక్ స్పాట్స్ క్రియేట్ చేశారు. సో ఇది ఉండగా మీరు టులిప్ బాన్ ఎందుకు వెళ్ళారు అని మీకు పాయింట్ రావచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది అనమాట ప్రాబ్లం. ఫుల్గా జనాలు, అసలు ఎలా అంటే పిక్చర్స్ తీసుకోలేము, ఎంజాయ్ చేయలేము, ఏమీ చేయలేము, అసలు అంత పిచ్చిగా రష్ ఉంది. ఎండ బాగుంది, వెదర్ వాస్ సో గుడ్. బట్ మీరు క్యూకెనాఫ్కి మీరు ఏ టైంలో వెళ్ళినా, ఉండేది 2 months కాబట్టి ఏ డే వెళ్ళినా కానీ కూడా మీకు రష్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ అనేవి లేవు. లిటరలీ మీరు ఆ ఫీల్స్ని ఎంజాయ్ కూడా చేయలేరు అనమాట. సో అందుకని మేము టులిప్ బాన్ అప్పటిదప్పుడు చూసి వెళ్ళాం. సో ఇక్కడ వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఏంటంటే ఈ బూల్బులయ, దీన్ని ఏమంటారో నాకు తెలియదు టెక్నికలీ. సో వీళ్ళు ట్రీస్తోని ఇలా ఒక కైండ్ ఆఫ్ పజిల్లా క్రియేట్ చేశారు. మీరు దాంట్లో తిరిగి వెళ్ళి మధ్యలో ఉన్న విండ్మిల్ కాదు, దాన్ని ఏమంటారు, ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్, దిస్ ఇస్ ద వన్, ఈ స్పాట్ని ఫైండ్ చేయాలి. ఈ స్పాట్ ఎక్కితే మీకు ఒక వ్యూ కనిపిస్తుంది. సో బేసిక్గా ఇదే మ్యాప్ నేను చెప్పింది. వీళ్ళు క్యూకనాఫ్లో ఏం చేశారంటే ఫ్లవర్స్ని డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో దాన్ని మొత్తం పెంచి ఇలా మొత్తం క్యూకనాఫ్ చెప్పాను కదా కొన్ని హెక్టార్స్లో ఉన్నాయని, అక్కడ ఇలా స్పాట్స్ క్రియేట్ చేసి యూ నీడ్ టు ఫైండ్ దట్ స్పాట్, పైకి వెళ్ళి అక్కడ నుంచి కనిపించే టులిప్ వ్యూని ఎంజాయ్ చేయాలి. సో అది క్యూకనాఫ్ ది బేసిక్ థాట్ అనమాట. సో మధ్యలో ఇలా పిల్లలు యానిమల్స్తో ఫుల్గా ఆడుకున్నారు. బట్ లిటరలీ ఫుడ్కి మాత్రం ఏం డోకాలేదు. బట్ బిలీవ్ మీ గైస్, వర్స్ట్ ఉంది. అది కూడా మీరు నెక్స్ట్ చూస్తారు. చాలా అంటే చాలా వర్స్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి బట్ టేస్ట్ అస్సలు లేదు. సో అగైన్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్. శాండ్విచ్ తిని బెటర్ పని అయింది అనుకున్నాం మార్నింగ్. సో లంచ్ అయితే స్కిప్ చేయలేం కదా, ఇక్కడే చేయాల్సి వచ్చింది. సో డబుల్ వేస్ట్ అనే చెప్తాను. అస్సలు బాగాలేదు. రేట్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. క్యూకనాఫ్ వర్సెస్ టులిప్ బాన్ అని అనుకుంటే ఐ వుడ్ 1000% షూర్లీ సీ టులిప్ బాన్. బట్ ఎస్, క్యూకనాఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. దో క్యూకనాఫ్ని మీరు అంతగా ఎంజాయ్ చెయ్యరు టులిప్ బాన్ వెళ్ళుంటే. సో టులిప్ బాన్ అంటే తెలియని వాళ్ళు నా ప్రీవియస్ వీడియో చూడండి, ఆసమ్ ప్లేస్ అది, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది క్యూకనాఫ్, అది టులిప్ బాన్. సో 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు మీ కళ్ళతో ఆ టులిప్ స్మెల్, ఆ టులిప్స్ టచ్, టులిప్ ఫీల్, అదంతా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే మాత్రము టులిప్ బాన్ ఇస్ బెటర్. అండ్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ €8 అంతే. కానీ వాక్ ఎక్కువ ఉంటుంది, లైక్ 1.5 kilometer నడుచుకుంటూ వెళ్ళాలి, 1.5 kilometer నడుచుకుంటూ రావాలి. దట్స్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్. బట్ యా, క్యూకనాఫ్లో ఉన్న అడ్వాంటేజ్ క్యూకనాఫ్లో ఉన్నాయి, అస్సలు మిస్ చేయొద్దు ఇది కూడా. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ మీరు దీనికంటే టులిప్ బాన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని చెప్పినా టూరిస్ట్ స్పాటే కదా. సో వన్స్ ఇన్ అ లైఫ్ టైం వెళ్తాం కాబట్టి ఇది కూడా చూడడంలో తప్పలేదు. సో ఇందాక చూసింది ఒక స్పాట్, ఇది కూడా ఇంకో స్పాట్. ఇలా డిఫరెంట్ స్పాట్స్లో పెడతారు. ఇదంతా టులిప్ గార్డెన్సే మీరు వెనకాల చూస్తుంది. ఇక్కడ ఏదైతే క్యానల్ ఉందో ఆ క్యానల్లో బోట్స్ వెళ్తాయి. అదే క్యానల్ క్రూజ్కి మీరు మనీ కట్టి వెళ్ళొచ్చు అనమాట. అది కూడా మనకి టికెట్స్లో దొరుకుతుంది. సో మీకు ఎన్ని డబ్బులు ఉంటే అంత తిరగచ్చు అనమాట. సో దిస్ ఇస్ వన్ మోర్ స్పాట్, విండ్మిల్. యాక్చువల్గా నేను గూగుల్లో చూసినప్పుడు దిస్ ఇస్ మై స్పాట్, నేను ఇక్కడ ఇలా ఫోటో దిగాలి అని అనుకున్నాను. బట్ సి, ఇంతమంది జనాల మధ్యలో మీరు ఎక్కడ కనిపిస్తారు చెప్పండి. వీడియో తీయడమే టాస్క్గా ఉంది, పర్ఫెక్ట్ పిక్చర్ అయితే అస్సలే వదిలిపెట్టేసుకోండి. ఆ లొకేషన్ కానీ, ఆ స్పాట్స్ కానీ, అక్కడ వచ్చిన వీడియోస్, ఫొటోస్ కానీ సూపర్ ఉన్నాయి. సో ఇది థర్డ్ అట్రాక్షన్ విచ్ ఇస్ విండ్మిల్. ఇందులో కూడా మనం పైకి ఎక్కొచ్చు. అక్కడి నుంచి కూడా ఆ దగ్గరలో వీళ్ళు టులిప్స్తో చేసిన డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఒక వ్యూ. ఇలా మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి, మీకు ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు వెళ్ళొచ్చు. బట్ యా, సర్టెన్ పాయింట్ తర్వాత బోర్ కొట్టేసింది మాకు, ఇంకెంత చూస్తాము అని చెప్పేసి. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే మొత్తం స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆకలేసి ఇక మేము లంచ్కి వెళ్ళిపోయాము. ఇందాకే చెప్పాను కదా స్టోరీ, చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది.
అనిపించింది. బట్ ఏం చేయలేము, తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇది ఇంకో ఫేజ్ ఆఫ్ క్యూకెనాఫ్ అనమాట. ఇది ప్రాపర్ గార్డెన్స్. సో నాకేమనిపించింది అంటే డబ్లిన్లో కూడా చాలా ఇలా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టీఫెన్స్ గ్రీన్ అని, దో అక్కడ టులిప్స్ లేకపోవచ్చు, బట్ స్ప్రింగ్ సీజన్లో నడిస్తే అక్కడ కూడా ఇలానే మన చెరీ బ్లాసమ్స్ అవన్నీ ఉంటాయి. ఆ ఫీలే అనిపించింది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ క్యూకెనాఫ్ వర్సెస్ టులిప్ బాన్, నేను పక్కా టులిప్ బాన్ అనే చెప్తాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి, ఇట్ వాజ్ మ్యాజికల్. అసలు కెమెరాలో ఎలా కనిపించిందో నాకు తెలియదు, కానీ మేము ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంది. ఫుడ్ వైజ్ కూడా అక్కడ చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మాకు తెలియకుండా అక్కడ మా డే అయిపోయింది, బట్ ఇక్కడ మేము హాఫ్ డేకే వీ ఫెల్ట్ లైక్ బోర్డ్. సో ఎండ్ ఆఫ్ ది డే 2 ఎక్స్పీరియన్స్ చేయండి, 2 డిఫరెంట్ వ్యూస్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆమ్స్టర్డామ్ అంత కాస్ట్ పెట్టి వచ్చాక మళ్ళీ టులిప్ సీజన్లో రావడం అంటే ఇంపాసిబుల్. సో 2 ఎక్స్ప్లోర్ చేయండి, ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో అరౌండ్ 7 o'clock ఇక మేము క్యూకెనాఫ్ క్లోజ్ చేసేసుకొని ఆమ్స్టర్డామ్ సిటీకి వెళ్ళిపోయాము. మేము అనుకున్న 3 days ఐటినరీలో ఒకటి మిగిలింది ఏంటి అంటే క్యానల్ క్రూజ్. మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా ప్రతి ఒక్క కంట్రీలో మిస్ అవ్వకుండా ఈ క్యానల్ క్రూజింగ్ అనేది చేయండి. ఎందుకంటే అది తక్కువ కాస్ట్లో మనకి మొత్తం సిటీని బ్యూటిఫుల్గా చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి మేము మ్యూజియంస్ అయినా మిస్ చేస్తాం, కానీ అసలు క్యానల్ క్రూజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయము. అండ్ మీరు డే అంతా తిరిగి వచ్చాక అందులో కూర్చున్నప్పుడు ఒక పీస్ ఉంటుంది. దీని టికెట్స్ మీరు ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ మేము చేసుకోము. ఎందుకంటే మేము ఏ డే వెళ్తామో మాకు క్లారిటీ ఉండదు. డిపెండింగ్ ఆన్ ద టైమింగ్, ఓపిక అండ్ వెదర్ మేము దీన్ని బుక్ చేసుకుంటాము. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు లైవ్ ఆడియో గైడ్ కావాలి, లైక్ లైవ్ గైడ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కాస్ట్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ దిస్ రికార్డెడ్. సో వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్ రాగానే ఈ రికార్డెడ్ ప్లే చేస్తారు. యూ కెన్ లిజన్ అండ్ వాచ్ అనమాట. సో మేము ఈ ఆప్షనే సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే లైవ్ గైడ్ మ్యాక్సిమం ఒక్కోసారి వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థం అవ్వదు, అండ్ వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ ఉన్నా కానీ వాళ్ళ యాక్సెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని వీ వుడ్ బెటర్ చూస్ ద రికార్డెడ్ ఆడియో గైడ్స్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టికెట్స్ని యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో మేమేం చేసామంటే రాగానే లైన్ చాలా పెద్దగా ఉంది, సో ఇమీడియట్గా యాప్ ఓపెన్ చేసేసి యాప్లోనే బుక్ చేసేసుకున్నాము. సో వి గాట్ ఇట్. సో ఒక 1 hour ప్రశాంతంగా ఈ మొత్తం ఆమ్స్టర్డామ్ని ఎక్స్ప్లోర్ చేసాము. దిస్ ఈస్ ది ఫేమస్ సెంట్రల్ స్టేషన్. మీకు ఆల్రెడీ 3 వీడియోల నుంచి చూపిస్తూనే ఉన్నాను అనుకుంటా. అసలు నాకంటే ఎక్కువ సెంట్రల్ స్టేషన్ని ప్రమోట్ చేసింది ఎవరో ఉండరు అనుకుంటా. సో అలా మొత్తం క్యానల్ క్రూజ్ని ఒక 1 hour పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ 1 more tip is, మీరు ఎప్పుడైనా ఈ క్యానల్ క్రూజింగ్ వెళ్ళాలనుకుంటే సన్సెట్ టైంలో వెళ్ళండి. లైక్ ఇక్కడ సన్సెట్ సమ్వేర్ అరౌండ్ 8:30కి అవుతున్నట్టుంది. సో మేము 7:30, 7:45కి వెళ్ళాము. సో గివెన్ అ ఛాన్స్ మీరు 8:15కి అలా వెళ్తే మీకు ప్రాపర్గా డే వ్యూ, నైట్ వ్యూ, సన్సెట్ 3 కవర్ అవుతాయి అన్నమాట క్యానల్ క్రూజ్లో. అండ్ ఆమ్స్టర్డామ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ ఇన్ లైట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డే. సో రెండిట్లో కూడా చాలా సూపర్గా ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ సన్సెటింగ్ వ్యూ ఉన్న క్యానల్ క్రూజెస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. సో అది అయిపోగానే ఒక మంచి ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పాస్తా, ఆల్వియోలై పాస్తా. ఇందులో ఏమీ ఉండదు గార్లిక్ తప్పితే, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో డిన్నర్ చేసేసి మా రూమ్కి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ మనం నా ఫేవరెట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము. అదంతా మీరు చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే హ్యాపీ అండ్ స్టే పాజిటివ్.